ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి ఆఫీషియల్ 01. నా పాత వీడియోస్ అన్నీ చూస్తున్నారా? నేనైతే మా ఊర్లో జరిగే ఫెస్టివల్స్ అన్నీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాననమాట. ఒకసారి నాతో పాటు మీరు కూడా చూడండి. మీకు కూడా తెలుస్తుంది మా ఊర్లో పండగ ఎలా జరుగుతుంది అని చెప్పి. ఎర్లీ మార్నింగే మా అమ్మ నేను రెడీ అయిపోయి ఈరోజు మా ఊరి గ్రామదేవత గుడికి అయితే వెళ్తున్నాము. మాకైతే మొక్కు ఉన్నది. గ్రామదేవత అంటే సోలాపూరి అమ్మవారే. ఆ అమ్మవారినే ప్రతి ఏరియాలోని ప్రతి 9 డేస్‌కి పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ నుండే ఆవిడ వెలిచారు. ఇక్కడ నుండే ప్రతి ఏరియాకి తెస్తూ ప్రతి వాళ్ళకి పండగలా చేసుకోమని చెప్పి ప్రతి ఏరియాకి తెస్తారనమాట. చాలామంది మొక్కుకుంటారు ఇలా అమ్మవారు తీసుకొనొస్తామని. సో, ఇంటి నుండి అమ్మవారు ఎత్తుకొని ఇలా తీసుకొనొస్తూ ఉంటారనమాట. నేనెళ్ళే టైంకి 2 ఘటాలున్నాయి. దీన్నైతే మా ఊర్లో ఘటాలు అంటారు. ఇలా ఎవరైనా కోరికలు తీరితే ఇలా ఘటాలు ఎత్తుకుంటారనమాట. ఎత్తుకున్న తర్వాత ఇలా గుళ్ళోకొచ్చి గుడిలో పూజ చేయించుకుంటారు. ఎవరి ఇంటి నుండైతే తెచ్చుకుంటారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రసాదాలన్నీ తీసుకొనొస్తారు. సో, మేము మార్నింగ్ ఎళ్ళాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. నేనైతే చాలా సార్లు సీరియల్ యాక్టర్స్‌ని గూడా నేను ఈ గుడిలో చూసాననమాట. అంత ఫేమస్ ఈ గుడైతే. మా ఊర్లో ఎవరైనా ఊరు నుండి వచ్చినా, ఊరు వెళ్దామన్నా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొనే అప్పుడు పొలిమేర దాటుతారనమాట. అంత ఫేమస్. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా! అమ్మవారి కింద ముందుగా ఇలాగ మనకి కలర్స్ వేసుకొని డాన్స్ వేస్తూ ఉంటారని. చాలా బావుంటుంది. మనం ఎన్ని కోరికలు కోరుకున్నా తీర్చే ఒకే ఒక్క దేవుడనమాట మా ఊర్లోనైతే. సో, ఈరోజు మాకు మొక్కున్నది కాబట్టి మేము పూజ చేయించుకుందాం అనే టైంలోని ఇలా ఘటాలు రావడం వల్ల కాసేపు వరకు వెయిట్ చేశాము. అసలు ఖాళీ ఉండదనమాట. మంగళవారం, ఆదివారం అయితే అలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఏరియా నుండి ఎవరో ఒకళ్ళు మొక్కుకుంటారు కాబట్టి వస్తూ ఉంటారు. మనకి వీడియో అన్నది బయటే అలౌ చేస్తారు. లోపల దేవుడిని అలౌ చేయరు. దేవుడిని చూపించడానికి గూడా అవ్వదనమాట. సో, నేను బయట ఉన్నదే అలా క్యాప్చర్ చేశాను. నేను కూడా మధ్యలో దేవుడి ఫోటో అన్నది ఓన్లీ ఫోటో ఒకటి నేను క్లిప్ అన్నది యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు ఎవ్వరికీ అలౌ చేయరనమాట. ఎంతమంది తెలిసినా దేవుడిని మాత్రం ఫోటో తీయకూడదు, వీడియో తీయకూడదు. బయట నుండే క్యాప్చర్ చేయాలి. సో, ముగ్గురు దేవుళ్ళుంటారు కాబట్టి ఆ ముగ్గురు దేవుళ్ళకి మేము చీర అండ్ పళ్ళు, కాయలు ఇస్తామని మొక్కుకున్నాము. మనం ఏదైతే మొర్రాట తెచ్చుకుంటామో అక్కడ పోతురాజు దగ్గరైనా వేయొచ్చు. లేదు అంటే ఇలాంటి మర్రి చెట్టు దగ్గర గూడా ఎయచ్చు. ఇవన్నీ ఎంత బావుంటాయి అంటే ప్రతి మంగళవారం, ఆదివారం స్కూల్ సెలవు ఉండేటప్పుడు ఇలా గుడికి వెళ్ళిపోయేవాళ్ళమనమాట. రోజు వచ్చే ఘటాలు చూడ్డానికి. చిన్నప్పుడు ఉన్న వైబ్సే వేరు కదా! ఇప్పుడైతే అసలు టైమే దొరకడం లేదు వెళ్ళడానికి. ఎందుకంటే మేమిప్పుడు వైజాగ్ వచ్చేసాం కాబట్టి. సో, సంవత్సరంకొకసారి జరిగే పండగ గాబట్టి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము. ఒకసారైనా చూద్దాము అని చెప్పి. చాలా ఏరియాస్ నుండి చుట్టాలు చాలామంది వస్తూ ఉంటారనమాట ఈ పండక్కి. ఈ సంవత్సరం కొంచెం సింపుల్‌గా చేసుకున్నారు గానీ, ప్రతి ఇయర్ చాలా ఘనంగా చేస్తారు. చాలా బావుంటుంది ఫెస్టివల్ అయితే. మీకెలా అనిపిచ్చిందో మా ఫెస్టివల్ కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అలానే నా ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.